ఇవన్నీ మామూలుగా షో కోసం అనుకుంటారు, కాదు. ఈ బార్డర్లో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఆకు, ఈ ఆకును కూడా నేను 4 రూపాయలకు అమ్ముతా. ఎట్లా అంటే ఏంటి ఆకు? ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, ఇలాంటి బొకేట్ పెట్టేది దీని స్పాంజ్లో పెట్టడం, దాని మీద 4 ఫ్లవర్లు పెడితే అందంగా వస్తుంటుంది. ఇవన్నీ కూడా ఈవెన్ లీవ్స్ తోటే ఒక 2-3 ఫ్యామిలీస్ బతకచ్చు. ఇవన్నీ కూడా షో కోసం కాదు, మా దగ్గర ఏది షో కోసం ఉండవు. మధ్యలో మీరు జింకలు పెట్టారు ఇక్కడ. అంబియన్స్ అయితే కంప్లీట్ గా. మా గురించి 9th క్లాస్ బయాలజీలో ఒక లెసన్ ఉంది. స్టూడెంట్స్ అనేక మంది, ఇరు రాష్ట్రాల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నా గురించి చదువుతారు ప్రతి సంవత్సరం. ఇక్కడికి అనేక వేల మంది కూడా వస్తుంటారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం. వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అలాంటి ఉంటాయి. ఇది కూడా, ఈ లీఫ్ కూడా 2 రూపీస్ పోతుంది. ఇది కూడా ఇదే విధంగా. ఇప్పుడు చూడండి, ఇవి ఒక 1 ఫీట్ లెంగ్త్ పెడతాం, ఇవి ఒక 1 ఫీట్. అంటే అంతమంది ఫ్లవర్స్ తగ్గినట్టే కదా. సో ఒక 500 రూపాయలు ఒక బంచ్ అవుతుంది. అలా ఇవి కూడా ఒక్కొక్క బంచ్ పెట్టి 500 రూపాయలు వాటికి అవుతుంది. మేము తక్కువ, మా దగ్గర వాళ్ళు హోల్సేల్గా కొనుక్కొని రిటైల్గా పెడుతూ ఉంటారు. ఇది సొండకాయ అంట తమిళ్లో. సొండకాయ ఇట్ ఈజ్ వెజిటబుల్. మేము కేజీ వెజిటబుల్ని 150 రూపీస్కి అమ్ముతాం ఇక్కడ. మన కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు 200 సి విటమిన్ ట్యాబ్లెట్స్ తిన్నాం. అవును, ఇమ్యూనిటీ బూస్టప్ కోసం. 100 సి విటమిన్ ట్యాబ్లెట్ ఈక్వల్ టు 1 డే కర్రీ. మా ఫామ్కి ఎవరైనా విజిటర్స్ వస్తే మేము ఫుడ్ కూడా పెడతాము. ఎలాంటి రేర్ ఫుడ్ పెడుతూ ఉంటాం, రేర్ వెరైటీ. నల్లేరు పచ్చడి, సొండకాయ కర్రీ, ఇలాంటివి. ఇవన్నీ సొండకాయ. దీన్ని ఇది పికిల్ చేసుకోవచ్చు. ఇంకా దీని గ్రోత్ ఏమన్నా ఉంది. ఇది ఫైనల్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి దీన్ని కర్రీను చేస్తాం. సో మనం ఉప్పు మిరకాయలాగా వేసి పెట్టుకుంటే కూడా ఇది కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తుంటాం. ఇది చూడండి, హెల్కోనియా గోల్డ్ స్టార్ అంటాం. ఇవన్నీ కూడా ఫ్లవర్స్. మాకు ఈ ఫ్లవర్స్ చూసారా, ఇన్కమ్ మీరు అడిగారు కదా, డైలీ ఇన్కమ్ అని. ఈ విధంగా ఇప్పుడు అకేషన్స్ ఎవరైనా అడిగారు అనుకో, ఒక ఫ్లవర్ 10 రూపీస్ 15 రూపీస్ పోతుంది, అలా అమ్ముతాం.